అర్జున్ నేను వలేహింద చెరువు కోళ్ళకి వడేహింద అర్థమవుతుందా? నువ్వు ఆ గట్టును పోయి కూర్చో. చెరువు కోళ్ళు 3-4 పోయి ఉంటాయి. మసాలా ప్యాకెట్లు ఎత్తుకున్న పెనం తీసుకొని వచ్చాయి, చేసి తినేద్దాం. సరే నువ్వు పోయి గట్టి మీద పోయి కూర్చోమా. పోయిందా? ఏంద్రీ ఇది? 3 దినాలు అయ్యా వేసి 3 చెరువు కోళ్ళనా పడతాయేమో అనుకుంటున్నా, లాస్ట్ చేపలు పడతాయి అనుకుంటున్నా. ఓరే ఎట్లా పని అయిపోయారు ఇది. నా మచ్చాకానికి ఏమంటారు చెప్పేది అర్జున్ కానికి? ఓ పెద్ద బిల్డప్ గా చెప్పేస్తే చెరువు కోళ్ళు 4 పడతానరా, నువ్వు మసాలా ప్యాకెట్లు పెనుము తెచ్చారా అని చెప్తే తీరా చూస్తే చూడే ఒకటన్నా షాప్ కాదు కదా, చెరువు కోడినా బయట నాకు ఎంత బాగుండు. ఏమని చెప్పేదిరా? రే అర్జున్, రే ఇంకా ఎట్లా గట్టిగా పిలిచేది రే? ఏమైంది అవరప్ప? బెల్లం కొట్టిన రాయి అయిపోయినావు కదరా. రే అర్జున్ ఏమైందిరా ఇలా ఉన్నావు? చెప్పరా రే, చెప్పరా. నా జీవితంలోకి శాన్వి వచ్చేటప్పటి నుంచి నా ప్రతి ఒక్క గుండె చెప్పులను తన పేరే వినిపిస్తుంది. అర్జున్ తను సరిపోదని నిన్ను మర్చిపోమని నువ్వే చెప్పావు కదరా. ప్రేమను మర్చిపోమని చెప్తున్నావు కదరా, గుండెని తీసి పక్కన పెట్టినట్లు చెప్తున్నావు. బావా మీరిద్దరూ చివరిసారిగా కలిసింది ఆ రోజేనా? బావా చివరిసారిగా చూసింది, మాట్లాడింది ఆ రోజే లాస్ట్ రా. అర్జున్ నువ్వు పిచ్చోడు మాదిరిగా ఉంటే ఎలా రా? నువ్వు ముందు మాదిరిగా ఉండరా. చూడు వంశీ, నేను బ్రతికితే నా గుండెల్లో నొప్పి కూడా బ్రతుకుతుంది. అదే నేను చనిపోతే ఆ నొప్పి కూడా చనిపోతుంది. ఏమి బావా ఈ కార్డు? చూడు బావా, తన పేరుకు జతగా నా పేరు ఉండాలనుకున్నా, కానీ తన పేరు ఉంది, నా పేరు ప్లేస్లో వేరే వాళ్ళ పేరు. చూడు బావా, ఆమె మర్చిపోయి సంతోషంగా పెళ్లి చేసుకోలేదు, కానీ ఆమె కళ్ళల్లో ఏదో భయం కనపడిందిరా బావా. నేను నీకు తెలుసుకుంటానరా. చూడు బావా, తను పెళ్లి చేసుకున్న తర్వాత తెలుసుకొని ఏం లాభం? తెలుసుకో. అర్జున్ గారు చెప్పినట్లే తెలుసుకుంటా, తెలుసుకొని అర్జున్ గారికి చెప్తా. రే నరేష్, రాఘవరెడ్డి నీ పక్కన ఏడ్చినా అదే వినిపడుస్తాను. ఎవరు వాడు? వాడు మా ఓన్ జోలికి వచ్చినారా, చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పు. వాడు రాఘవరెడ్డి అయితే మీరు రామకృష్ణారెడ్డి అయితే ఏమిరా, ఎవడన్నా కానీ నరకడమే. అర్జున్ ఏం చేస్తున్నావు ఇక్కడ? రే అర్జున్, ఈ రాఘవరెడ్డి గురించి నీకు తెలుసునా? ఈ చుట్టుపక్కల 10 గ్రామాల్లో ప్రాణం పోయాలంటే దేవుడిలా, ప్రాణం తీయాలంటే యమధర్మరాజుగా ఉంటారా. జాన్వీకి రాఘవరెడ్డికి ఉన్న సంబంధం ఏమరా? రే అర్జున్, ఎంత ఆలోచించుకున్నా అర్థం కాలేదురా. ఇంకోటి ఏమిటంటే శాన్వి పెళ్లి చేసుకుంటామని కూడా రాఘవరెడ్డితో పనిచేసే వ్యక్తిరా. వాడు చాలా కిరాతకుడు, చాలా మర్డర్లు చేయనివాడే వాడేరా వాడు. ఆ రాఘవరెడ్డి ఎవరు? శాన్వికి తనకున్న సంబంధం ఏంటి? నా జీవితం నాశనం చేసిన వాడిని నాశనం చేయాలి. చూడు బావా, ఆ రాఘవరెడ్డికి ఎదురు వెళ్ళమంటే అంత సులువు కాదురా. ఒక్కసారి ఆలోచించరా, ఆవేశంతో మాట్లాడద్దురా, ఒక్కసారి ఆలోచించరా. చూడు వంశీ, నా జీవితంలో అన్నది 2 బంధాలు, ఒకటి నువ్వు, ఇంకొకటి శాన్వి. నాకు శాన్వి కాకుండా చేశాడు, వాడిని చంపేంత వరకు నాకు ప్రశాంతత. ఒక్కసారి ఆలోచించు అర్జున్, తొందరపాటు నిర్ణయాలు చాలా ప్రమాదం రా. ఒక్కసారి ఆలోచించరా. ఆ రాఘవరెడ్డి ఎక్కడుంటారా? ఎంతో మందిని చంపి ఈ స్థాయికి వచ్చాను రా. నేను చేసిన మోసాలు చిత్రగుప్తుని కూడా తెలుసురా. అలాంటిది నువ్వు చెప్పితే ఊర్లో జనాలు నమ్ముతారనుకున్నావా? అర్జున్ వాడేరా రాఘవరెడ్డి, చూస్తున్నావా వాడు ఎంత కిరాతకంగా చంపుతున్నాడో. అట్లా వంతు పెట్టుకుంటాడు, జాగ్రత్త రా. చానా నేను పదే మొత్తుకొని చెప్తున్నా, జాగ్రత్త రా అని. వాడెవడు ఎక్కడెవడు అంటానావే? చూడరా, చంపేది బాగా కళ్ళారా, చూడరా. చూస్తావు అనుకున్నా కూడా ఎందుకురా నీవు రే.
ఆ రాఘవరెడ్డి ఎంత కిరాతకుడైనా ఎంత ఘోరంగా చంపినా వాడు నా ప్రేమ జోలికి వచ్చాడురా. వాడిని వదిలే ప్రసక్తే లేదు. నా కొడక 6 కొట్టడమో తెలుసు, తల పలకొట్టడమో తెలుసురా నాకే. చూసి కూడా నువ్వు ఎందుకురా రే? రే అర్జున్, ఏంది అలా ఉండిపోయావు? నేను చెప్పాను కదా రాఘవరెడ్డి ప్రమాదకరమని. రాఘవరెడ్డి ఎవడో, ఎందుకోసం వచ్చాడో, ఆ శాన్వి జోడికి ఎందుకు వచ్చాడో నాకు తెలుసు. బావా నువ్వు చెప్పేది నాకేం అర్థం కాలేదు బావా. బావా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి బాగా గుర్తున్న మొహం బావా రాఘవరెడ్డి. వాడి తమ్ముడి జీవితం మా నాన్న వల్ల నాశనమైందని వాడు నా జీవితంలోకి వచ్చాడు. బావా నువ్వు నాకు చెప్పేది ఏం అర్థం కావటం లేదురా. నువ్వు నా కంటికి కనిపించాడుగా చెప్పరా. ఆ రాఘవరెడ్డి కుటుంబానికి మా కుటుంబానికి మా తాతల కాలం నుంచే గొడవలు ఉన్నాయి. అది మనసులో పెట్టుకొని వాడు ఇదంతా ఇప్పుడు చేస్తున్నాడు. అంటే ఆ కసితో నీ నుంచి శాన్వి దూరం చేశాడారా చెప్పరా. అదే అనుకుంటా బావా. వాడు ఆ శాన్విని బెదిరించి వాళ్ళ మనిషితో పెళ్లి చేసి ఉంటాడు. అంటే ఆ రాఘవరెడ్డిని ఏం చేయాలో చెప్పరా. ఫస్ట్ నా శాన్విని ఒకసారి కలిసి మాట్లాడాలి, ఆ తర్వాత రాఘవరెడ్డితో కలవాలి. సరే మాట్లాడదాం. రాఘవరెడ్డి నీ కథ ముగిచ్చేస్తా రాఘవరెడ్డి. రేయ్ నువ్వు వస్తావని తెలుసు, ఇంత తొందరగా వస్తావని తెలియలేదురా నాకే. బాబాయ్ నువ్వు చస్తావని తెలుసు, కానీ ఇంత తొందరగా చస్తావని అనుకోలేదు. మీ నాన్న వాళ్ళ వల్ల ఏం చేసావు కదా, ఇప్పుడు నీ వల్ల ఏమైతుంది? నీ వల్ల మా అన్న కడుపున పుట్టిన నువ్వు నన్నేం చేస్తావురా నా అన్న కొడక. బాబాయ్ నాకు ఇప్పటి వరకు ముద్ర పైన కానీ నువ్వు చేసే తప్పు పనుల పైన కానీ నాకు ఎలాంటి ఆశ లేదు. అదే కావాలని నేను రాలేదు. అదే కావాలనుకుంటే ఎప్పుడో నిన్ను చంపి ఆ ముద్రకి ఈ సామ్రాజ్యానికి ఎప్పుడో రాజునయ్యావా. మళ్ళీ నేను ఆ దావలోకి రావాలనుకోలేదు బాబాయ్. మళ్ళీ ఎందుకు వచ్చావు నా జీవితంలో? నా అన్న కొడక, మీ నాన్న వల్ల నా తమ్ముని జీవితం పెళ్లి అన్ని నాశనమైనారా. అలాంటిది నువ్వు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటే నేను చూస్తూ ఉండాలా? అందుకే నీ ప్రేమ జోలికి వచ్చిన. బాబాయ్ నా ప్రేమలో న్యాయం, నిజాయితీ, నమ్మకం ఉంది. నా ప్రేమ ఎక్కడున్నా వచ్చి మళ్ళీ నన్ను కలుస్తుంది. నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఏం చేయాలి. ప్రేమలో నిజం అనేది సినిమా డైలాగ్ రాది. అధికారం అహంకారం ఉంటే ప్రపంచాన్ని గుప్పిట్లో పట్టుకోవచ్చురా. అధికారం అహంకారం ఉంటే భయం పట్టచ్చు బాబాయ్. అదే ప్రేమ ఉంటే ఒక చరిత్రనే సృష్టించవచ్చు. చరిత్ర సృష్టించడం నా పని కాదురా, చరిత్రను చెడిపేయడం నా పని. పంతానికి పోతే మోసంతో సామ్రాజ్యాన్ని సాధించిన నీకు చెప్పు, న్యాయంతో ముద్రను స్థాపించిన మా అబ్బ మీద ఒట్టేసి చెప్తున్నా, నువ్వు చేస్తున్న చీకటి వ్యాపారాన్ని బయట పెట్టి నీ నిజ స్వరూపాన్ని బయట పెడతా బాబాయ్. అదే ముద్రకి నేను రాజులా ఉండకపోతే మా అబ్బకే పుట్టలేదు బాబాయ్. గుర్తు పెట్టుకో, నీ చావు రోజులు లెక్క పెట్టుకో బాబాయ్. అంటే ఈ శాన్వి కోసం ఇదంతా జరగలేదా? నీ మీద ఉండే పగ కోసం ఇదంతా జరుగుతా ఉండేది. నాకు ఇప్పుడు అర్థమైతుంది రే మొత్తము. తను నా ప్రాణం కాపాడటం కోసం తనకి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకొని వేరేడు భారం మోస్తుంది. అర్జున్ ఆ రాఘవరెడ్డికి నీకు మధ్య సంబంధం ఏమిట్రా? ఆ రాఘవరెడ్డి ఎవడో కాదురా, మా నాన్నని మోసం చేసిన మా బాబాయ్. అర్జున్ ఆ ముద్రని స్థాపించింది మీ నాన్నేనా? అవునరా, ముద్ర స్థాపించింది మా నాన్నే. ఆ ముద్రకున్న ఏకైక వారసుడు నేను. ఆ ముద్రను స్థాపించినప్పుడు ఎంతో మంది పేదలకి సాయం చేస్తుండేదిరా. ఆ తర్వాత మా బాబాయ్ చేతిని పోయిన తర్వాత వాడంతా దాన్ని నాశనం చేశాడు. సరే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు చెప్పరా. వాడు చేస్తున్న అన్యాయాలని అక్రమాలని ముందర పెట్టి వాడిని రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నాను రా. మన రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తామా? సరే ఆ ముద్రని ఏం చేయాలనుకుంటున్నావు చెప్పరా. ఆ ముద్రని అలాగే కొనసాగించి ఆ ముద్రకి నేను రాజుని అవ్వాలనుకుంటున్నాను రా. అయిపోదులేరా. రే